జనంలోకి కేసీఆర్ లోక్సభే టార్గెట్. మరి ఇప్పుడు 10 స్థానాలు గెలవాలని కేసీఆర్ గారు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మరి వారు వెళ్ళాలి కదా. యుద్ధం అయితే జరుగుతుంది, బీఆర్ఎస్ అయితే విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందులో కేటీఆర్ గారు ఎటువంటి పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు తన భుజస్కంధాల మీద పడింది. ఇప్పుడు మన పార్టీ ఓటమిలో ప్రధాన కారణం ఆయన చుట్టూతే తిరుగుతూ ఉంది. కేసీఆర్ గారు చుట్టూ కొంత ఉన్నా కానీ రెండో కారణంగా ఆయన చుట్టూతే కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం ఏర్పడింది. బట్ ఇప్పుడు పార్లమెంట్లో కనుక బయట పొలిటికల్ సర్కిల్స్లో 2-3 స్థానాల కంటే కూడా బీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. అలాంటి సందర్భంలో కనీసం 7-10 స్థానాలు కనుక గెలవగలిగితేనే అది వారికి చాలా బలం. అందుకని ఇప్పుడు ఆ బాధ్యతల్ని అందరూ కలిసి దాన్ని పంచుకొని ముందుకు వెళ్ళేసిన పరిస్థితి ఏర్పడింది. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగానే కొంచెం అడుగులు వేసేటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా అనేక ప్రయత్నాలు అనేకమైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, దీనికి సంబంధించి కేటీఆర్ గారు ఆటో ఎక్కిళ్ళారు. సరే, ఇది తప్పే ఉందిలేండి. ఆటో ఎక్కెళ్ళటం తప్పే. ఆటో అంటే ఎలా ఉంది మీకు? బస్సులు ఈ ఉచిత ప్రయాణం వల్ల ఇప్పుడు నేనేమంటానంటే, ఎలక్షన్ కరెక్ట్గా 15 రోజుల ముందు నీలోఫర్ కాఫీ షాప్కి, కేబీఆర్ పార్క్ దగ్గరికి, లేక ఇంకెక్కడో జనాలతో చిట్ చాట్ చేయడానికి, లేదా ఎక్కడన్నా పోతే రైతులు చికెన్ ఎలా వండాలనే దగ్గరికి ఎలక్షన్ 20 రోజుల ముందు, నెల రోజుల ముందు అలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదండి బాబు. మనం ప్రజలు పిచ్చోళ్ళు అనుకోవద్దు. అదే కనుక నువ్వు 2-3 సంవత్సరాల నుంచి ప్రజలతో అలా మమేకమైతే మీకు కొంత వాస్తవాలు తెలిసేటువంటి అవకాశం ఉండేది, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలా తెలిసేటువంటి పరిస్థితి లేనప్పుడు ఎలా ఉంటుంది? అసలు తప్పులు తెలుసుకునేటువంటి పరిస్థితి, అసలు వినే అవకాశం ఎక్కడుంది? అసలు కలిసే అవకాశం ఎక్కడుంది? కలిసే అవకాశం లేదు, వినే అవకాశం లేదు, చెప్పే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిని ప్రజలు ఒప్పుకోలేదు కదా. ప్రజలు వాళ్ళు ఓడిపోవటానికి అభివృద్ధి చేయకూడిపోలేదు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ భావాలు, వాళ్ళ భావజాలాలు దానితోనే ఓడిపోయారు. సరే, ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఇవన్నీ చేసినా ఇవన్నీ అయిపోయింది. ఇంకా 5 ఏళ్ళు ఇంక ఏం జరిగిద్దో, ఏ పార్టీ ఉండిద్దో, ఏ పార్టీ పోయిద్దో, ఏందో రాజకీయాలు ఎవరేం చెప్పలేరు కదా. సుధాకర్ గుడ్ ఈవినింగ్. సుధాకర్, ఏంటి మరి కేసీఆర్ గారు రంగంలో దిగబోతున్నారా? ఆరోగ్యం అంతా నయమైందా? వాయిస్ వినపట్లేదు సుధాకర్ గారు వాయిస్ మీట్లో ఉంది. సార్, దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది సార్. పులి బయటకు వస్తుందని బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు చెప్తుంటే, బయటకు వచ్చిన పులిని బోర్డులో బంధించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు చెప్తున్నారు. చూడాలి, కేసీఆర్ అనే పులి నిజంగానే బయటకు వస్తే తన విశ్వరూపం చూపెడుతుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు అదే పులిని బోర్డులో బంధిస్తామని అంటున్నారు. మరి అది జరుగుతుందా చూడాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన తరుణం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీని తట్టుకొని, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని తట్టుకొని బీఆర్ఎస్ పార్లమెంట్ స్థానాల్లో తన పర్ఫార్మెన్స్ చూపించగలుగుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన స్కోర్ను సాధిస్తేనే బీఆర్ఎస్ కు మనుగడ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 9 పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటే 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, 3 కాంగ్రెస్, 1 ఎంఐఎం గెలుచుకుంటుంది సార్. ఇప్పుడు ఎంఐఎం ఖచ్చితంగా ఒకటి ఎలాగైనా గెలుచుకుంటుంది. మిగతా 16కు సంబంధించి 13 లేక 14 స్థానాల్లో మేము గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వారు ఖచ్చితంగా చెప్తున్నారు. 13, 1 ఎంఐఎం పోతే 14 పోతే మిగతా 3 పార్లమెంట్ స్థానాలు సార్. అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అదేవిధంగా మోడీ చరిస్మా, అదేవిధంగా ఇటీవల జరిగిన అయోధ్య ప్రారంభోత్సవం, ఈ అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఎక్కడ గెలవాలి, బీఆర్ఎస్ ఎక్కడ గెలవాలి. కాబట్టి ఎవరేమైనా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం కొంత బీఆర్ఎస్ కు క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. 2 లేదా 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అందులో మెదక్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అదే మిగతా చోట్ల 2-3 చోట్ల బీఆర్ఎస్ గెలిచేందుకు సుధాకర్, ఎక్కడ వరంగల్లో అవకాశం ఉందా? బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉన్న సీట్స్ ఉన్నాయా? లేదు సార్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ, భువనగిరి ఇలాంటి స్థానాలన్నీ కాంగ్రెస్ ఎడ్జ్ ఉంటాయి సార్. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఆయన గెలిచే అవకాశం, అంటే పోటీ టఫ్ ఫైట్ ఉంటుంది సార్. అక్కడ మైలంపల్లి హనుమంతరావు అంటున్నారు. మరి మైలంపల్లి హనుమంతరావు వేస్తే మరి ఫైట్ ఉంటుంది కదా, లేదా అసలు ఆయన మెదక్ అంటున్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి
మెదక్ సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ మైనంపల్లి హనుమంతరావు చేసే అవకాశం ఉంటుంది సార్. బీజేపీ నుంచి ఈటల రాజేందర్. మెదక్ వచ్చేసరికి మెదక్ రిటైర్డ్ బీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ ఆయనకు వెంకటరామరెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు బీఆర్ఎస్. ఆయన పోటీ చేస్తాడంటున్నారు. ఒకవేళ ఆయన